కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నైరుతి రుతుపవనాల స్తబ్దత తెలుగు రాష్ట్రాల రైతులను చావుదెబ్బ కొట్టింది. సీజన్లో కీలకమైన జులై, ఆగస్టు నెలలు ఉసూరుమనిపించాయి. సాధారణ సంఖ్యలోనే అల్పపీడనాలు ఏర్పడినా అన్ని బెంగాల్ వైపు తరలిపోవడంతో మేఘాల మురిపెం తప్ప చినుకు జాడలేదు. దీంతో 50% వర్షపాతం లోటు కనిపిస్తుండగా కోరలు చాచిన కరువు భయపెడుతోంది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత ఉపఖండంలో నైరుతి రుతుపవనాల సీజన్ చాలా ముఖ్యమైంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల కాలంలో కురిసే వర్షాల మీదనే రైతులు ఆశ పెట్టుకుంటారు. జులై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలపైనే పంటల సాగు ఆధారపడుతుంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం ముప్పు ముంచుకుని వస్తుండగా అంతకంటే ముందు నైరుతి ఊహించని స్తబ్దత స్థితికి వెళ్లిపోయింది. ఈ సీజన్ 4 నెలలు రాజస్థాన్ ప్రాంతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు ఒక ట్రఫ్ కొనసాగుతుంది. రుతుపవన గాలులు కదలికలు ఆధారంగా ఈ ట్రఫ్ కిందకు మీదకు పయనిస్తూ ఉంటుంది. దిగువకొచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కానీ ఈ ఏడాది రుతుపవన ద్రోణి స్తబ్దంగా మిగిలిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణాదిలో మిగిలిన చోట్ల నైరుతి ప్రభావం చూపడం లేదు. ఇక సీజన్లో మంచి వర్షపాతం కురిసేందుకు సహకరించే అల్పపీడనాల వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. సాధారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పుట్టే అల్పపీడనలు మాత్రమే తెలుగు రాష్ట్రాలకు ఉపయోగం. ఈ సీజన్లో జూన్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు. జులై, ఆగస్టులలో 3 వాయుగుండాలు, 1 తీవ్ర వాయుగుండం, 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. రుతుపవనాలు అనుకూలంగా ఉండే చోట ఈ స్థాయి వాతావరణ పరిస్థితుల వల్ల కరువు తీరా వర్షాలు కురవాలి. కానీ అది జరగలేదు. కారణం ఈ అల్పపీడనాలు. వాయుగుండాలు అన్నీ ఉత్తర బంగాళాఖాతంలో పుట్టి ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాల మీదుగా వెళ్లిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో 50% వర్షపాత లోటు కనిపిస్తుండగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరువు ఛాయలు భయపెడుతున్నాయి. రుతుపవనాల స్తబ్దతకు గల కారణాలపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనకి జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఇది దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. మనకి ఈ మాన్సూన్లో అది కూడా పార్ట్. మనకి ఈసారి ఋతుపవన ద్రోణి చూస్తే మీకు మనకి ఉత్తరం నుంచి మన దక్షిణంకి సౌత్ మూవ్ అవ్వట్లేదు. చాలా స్లో మూమెంట్. చాలా రోజుల నుంచి చూస్తే కూడా మీకు అది ఋతుపవన ద్రోణి మనకి నార్త్ ఆఫ్ మన స్టేట్స్కి నార్త్లోనే ఉంది అది. సో మనకేంటంటే దానికి అనుబంధంగా నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, వాయు బంగాళాఖాతం మరియు దానికి అనుకున్న ప్రాంతాల్లో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది ఆ ద్రోణి వెంబడే అది మూవ్ అవుతుంది. వాస్తవానికి ఏ రుతుపవనాల సీజన్కు మరో ఏడాదితో పోలికుండదు. ఎల్నినో లాంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు తీవ్ర వర్షపాత లోటు నమోదు కావడం సహజం. పసిఫిక్ మహాసముద్రం నుంచి వెచ్చని గాలులు రావడంతో రుతుపవనాలు బలహీనంగా మారుతున్నాయనే విశ్లేషణుంది. అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న రుతుపవన గాలులు బలహీనంగా ఉండడంతో పశ్చిమ కనుమలు దాటి దక్షిణ భారతానికి రావడం లేదు. దీంతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకే రుతుపవన వర్షాలు పరిమితమవుతున్నాయి. దీంతో దక్షిణాదిలో వర్షాభావం కొనసాగుతుందని, కోస్తాంధ్ర, రాయలసీమల్లో దుర్భిక్షం నెలకొందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అడపాదడపా వాతావరణ అనిశ్చితితో తప్ప నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి కనిపించడం లేదు. విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయంలో వేసవి మాదిరి ఎండలు కాస్తున్నాయి. రిజర్వాయర్ల కింద తప్ప మిగిలిన చోట్ల ఖరీఫ్ పంటల సాగు దైవాధీనంగా మారింది. ఎండలకు పొలాలు ఎండిపోతున్నాయి.